16 శ్రీ గయా మాంగళ్య గౌరిక. సర్వశుభాలను వాసస్థలమై కలకాలము మన వివాహ బంధము నిలుపుచున్న ఈ మంగళగౌరి విష్ణుమూర్తికి ప్రియ సోదరి అయి కోర్కెలు తీర్చుచూ ఉన్నదట. మాతకు కరములెత్తిన ప్రణతులనర్తున్. బీహారులోని గయకు దగ్గరలో ఉన్నది ఈ క్షేత్రము. ఇచ్చట వెలసిన అమ్మవారిని మంగళగౌరి అని సర్వమంగళమని పిలుస్తూ ఉంటారు. విష్ణు గయాసురుని చంపిన చోటున విష్ణుపాదము ఉన్నది. నీపై నీ పాదము మోపుమని కోరింది. గయాసురుని చంపటానికి రాయిగా మారిన ధర్మవ్రతపై విష్ణు పాదం మోపారట. ఆ రాక్షసుడు నాకు సద్గతి కలిగించు, నా పేర్లతో నీ పాద చిహ్నములు గల ఈ క్షేత్రంలో పిండదానము చేసేవారికి వంశవృద్ధి కలిగేటట్టు వరాన్ని ప్రసాదించమని కోరాడట. ఈ క్షేత్రంలో సతీదేవి శరీర భాగము ఒకటి పడిందట. కనుక ఇది శక్తి క్షేత్రమైనది. ఇచ్చట ఫల్గుని, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమం ఉన్నది. 17 వారణాస్యాం విశాలాక్షి. కాశీ, బనారస్, వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నది. గొప్ప పేరుగాంచిన దివ్యక్షేత్రము. గంగానదీ ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఇచ్చట వెలసిన స్వామివారి నామము విశ్వనాథుడు, అమ్మవారి పేరు విశాలాక్షి. శంకరుని త్రిశూలముపై ఈ పట్టణము ఉన్నదట. ఇచ్చట చనిపోయిన వారికి తప్పక మోక్షం కలుగుతుంది. కాశీకి వెళ్ళిన వారు తమకిష్టమైన ఫలాన్ని విడిచి వస్తారట. అంటే ఇక ఆ పండును వారి జీవితకాలంలో తినరు. భిక్షాందేహి అని పిలువగానే వారి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి నిలయమైనది కాశీక్షేత్రము. పూర్వకాలంలో వ్యాస మహర్షి చాలా కాలం అన్నపూర్ణ కొలువై ఉన్న ఈ కాశీక్షేత్రంలో నివసించారట. కాశీకి దక్షిణపు అంచున విశ్వనాథ ఆలయం ఉన్నది. ఇచ్చట గంగానది దర్శనం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 18 కాశ్మీరేతు సరస్వతి. వీణా పుస్తక పాణిని, వేణి ఘనజాల మణుల విద్యలగాన, బాణుని పాణిని బ్రోచిన, జాణను కంజజుని ప్రేమ జవరాల్ దళతున్. అంటే దానికి అర్థము జలజ భౌని రాణి పలుకుల పూబోణి, వీణా పాణి మెరయ వెలయు వాణి, చదువులకును తల్లి చక్కని గీర్వాణి, శారదాంబ అని స్తుతింతురు. చదువులకు జనని సరస్వతీదేవి బ్రహ్మ నోటి యందు జనించి ఆ చతుర్ముఖునకు భార్య అయినది. సరస్వతీదేవి వలనే మన సాహిత్యానికి సారసత్వం అనే పేరు వచ్చింది. విద్యాభ్యాసానికి ముందు ప్రతివారు సరస్వతీ నమస్తుభ్యం అని శారదాంబను స్తుతిస్తూ ఉంటారు. ఈ సరస్వతీదేవి ఆలయం కనిపించదు. అచ్చటి వారు ఈ దేవతను కీర్ భవాని అనే నామంతో పిలుస్తూ ఉంటారు. ఇది శ్రీనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇటువంటి సరస్వతీదేవి ఆలయమే బాసరలో కూడా ఉన్నది. బాసర అంటే మన తెలంగాణలో ఉందండి. అది సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి రోజున జన్మించిందట. కర్ణాటకలోని శృంగేరిలో శంకరాచార్యుల వారు సరస్వతీదేవి ఆలయం నిర్మించారు. ఒక బండ మీద శ్రీచక్ర యంత్రాన్ని చెక్కి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శారదా పీఠానికి దగ్గరలో శాంతాదేవి, ఋష్యశృంగ మహర్షి ఆలయాలు ఉన్నాయి. శ్రీనగర్లో ఉన్న శంకరాచార్యుల ఉన్న ఆలయాన్ని
సరస్వతీదేవి ఆలయం అని కూడా అంటారు. కానీ ఇచ్చట సరస్వతీదేవి విగ్రహము లేదు. నమస్తే అండి. అష్టాదశ పీఠాల అమ్మవారిది మనం తెలుసుకున్నాము. అన్నీ విన్న తర్వాత వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పక కామెంట్ రాయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.